శుభములు కలుగు నీకు. ఫోన్లో పిలిస్తే పలుకుతుంది. ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోవచ్చు. అందరూ వాడుకోవచ్చు దాన్ని. రే 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 చీ 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 చీ, నువ్వు మరీ ఇంత బరి తగ్గిస్తున్నావేంట్రా? మహాజనానికి మరదల పిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టావేంట్రా? పంపించేసాయి, ముందు అర్జెంటుగా దాన్ని పంపించేసాయి. నాన్నా ఆపుతావా? లవ్లీ అనేది కంటికి కనిపించే అమ్మాయి కాదు. అంటే తెయ్యమా? ఓవ్వా! చీ 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 చీ, నీకు మనుషులు ఎవరు పడట్లేదని ఆఖరికి తెయ్యాలతో కూడా మొదలెట్టేసావా? చీ 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 చీ, వేస్ట్ నా కుమారా. నాన్నా నీకో దండం. చచ్చిన దయ్యం అవడానికి లవ్లీ ఎవరో కంటే పుట్టింది కాదు, కంప్యూటర్ కనిపెట్టింది. ఇట్రండి పట్టుకోండి. కంప్యూటర్ కూడా మనుషులు కనిపెట్టిస్తున్నాయా? అమ్మా నువ్వు కూడా మొదలెట్టావా? ఇదిగో మీ ఇద్దరికీ నోటితో చెప్తే అర్థం కాదు కానీ మీరే కళ్ళతో చూడండి. ఇదిగో ఫోన్లో ఏఐ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఇలా డౌన్లోడ్ చేసుకుంటే అది మనకి ఏ డౌట్ వచ్చినా అడగగానే ఆన్సర్ చెప్పి క్లియర్ చేస్తుంది. అవునా? ఓర్ని ఇదే, ఇది నాకు తెలిసిందే కదరా. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంటుందట కదా. అవును నాన్న, పొలం పనుల్లో ఏఐ, పూజల్లో ఏఐ, ఇంజనీర్ల దగ్గర ఏఐ, ఇంటి దగ్గర ఏఐ, ఎటు చూసినా ఏఐ నాన్న. చాలా స్పీడ్గా ట్రెండ్లోకి వచ్చేసింది. రే ఈ ఏఐతో జాగ్రత్తరా, ఇది ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తుందట. నీ దగ్గర అసలే ఉండి లేనట్టుగా ఉన్న చిట్టి బుర్ర కూడా లేకుండా చేసేస్తుంది. నాన్న ట్రెండ్ మారినప్పుడు మనము దాంతోపాటు మారాలి. భయపడి మూల కూర్చోకూడదు. ఎరా దీన్ని ఏమడిగినా కరెక్ట్గా సమాధానం చెప్తుందా? చెప్తుందమ్మా, చూస్తావా? హే లవ్లీ, మా ఇంట్లో రాత్రి మిగిలిన అన్నం ఉంది, పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి. దీంతో ఏం చేస్తే బాగుంటుంది? పల్లీలు నిమ్మకాయలు కూడా ఉంటే పులిహార చేసుకుంటే బాగుంటుంది. భలే 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 చెప్పేస్తుందండి. సైలెంట్గా ఉండండి. రేఖ మేడం, ఓకే వస్తున్నా మేడం. హే లవ్లీ, నేను నా రేఖ డార్లింగ్ దగ్గరికి వెళ్తున్నాను. ఏ కలర్ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది చెప్పు? అమ్మాయిలు జనరల్ గా రెడ్ రోజెస్ ఇష్టపడతారు కాబట్టి రెడ్ కలర్ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ లవ్లీ. సైడ్ ప్లీజ్. అబ్బా నా కొడుకు ఎన్ని తెలివితేటలు కదండి. మన తెలివితేటలంటే మన బోర్లోంచి పుట్టాలి. ఇలా మిషన్లతో పుట్టే వాటిని మన తెలివితేటలు అనుకోవడం మన తెలివి తక్కువతనం అవుతుంది. తెలివిని ఉపయోగించుకోవడం కూడా తెలివే. మీకు అది లేదు, అందుకే మీకు కుళ్ళు. ఏఐ వంట కూడా చేసి పెడుతుందా? వంటకేం కర్మ, సంసారం కూడా చేసి పెడుతుంది. ఏంటి ఊరెళ్తావా? అదొకటి తక్కువ. ఇటివ్వండి. వంట అంట వంట. అరే నాకు తెలివి లేదా? నేను ట్రెండ్లో లేనంటాడా? రే కుమారా, నేనే ఎక్కువగా ట్రెండ్లో ఉంటానురా, చూస్తూ ఉండు. సిల్కు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వారాహికి పెళ్లి కుదిరింది. అమ్మ వారాహి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదమ్మా, చల్లగా గాలొస్తోంది కదా,
మనసుకి ప్రశాంతంగా అనిపించి కాసేపు కూర్చున్నాను. సరే భోంచేద్దాంరా. ఉమ్, పదమ్మా. నాకు కూడా ఇప్పుడే చాలా ఆకలేస్తుంది. ఏం కూర చేసావు? ఎందుకమ్మా లేని నవ్వును తెచ్చుకుంటున్నావు? లేని నవ్వేంటమ్మా, నేను బానే ఉన్నానుగా. నీ నవ్వులో నువ్వు లేవమ్మా. నా కూతురు వారాహి లేదు. లేదమ్మా. నీకు అమ్మని నేను. చిన్నప్పటి నీ బోసి నవ్వుల నుంచి ఇప్పటి వరకు నీ నవ్వులన్నీ నాకు పరిచయమే. వాటిలో ఎక్కడా ఈ నవ్వు లేదమ్మా. నువ్వు సంతోషంగా నాకు కనిపించాలని ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ పెళ్ళి నువ్విష్టపడి చేసుకోవట్లేదు కదా, అది నీ మొహంలో కనిపిస్తోంది. అమ్మా, నేను ఇష్టపడే వారాహి, హాయ్ వారాహి. బాబు, నువ్వు ఈ వేళప్పుడు వచ్చావేంటి? అయ్యో క్షమించండి, నేనిప్పుడు రావటం తప్పే. అలా అని కాదు బాబు. లేదండి, నాకు తెలుసు మీరెంతో కఠినంగా నియమాలు పాటించే ఫ్యామిలీ అని నాకు తెలుసు. కానీ వారాహి నిన్న పెళ్ళి అంటే వద్దని చెప్పింది. ఈరోజు ఒప్పుకుంది. ఆ విషయం మీతో చెప్పే ఉంటుంది కదా అని. చెప్పింది బాబు. అదే పెళ్ళికి ఒప్పుకున్నాక ఇప్పటి వరకు వారాహి నాకు ఫోన్ చేయలేదు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. తను కాల్ చేస్తుందేమోనని ఎదురు కూడా చూశాను. మీరేమన్నారో, బామ్మగారు ఏమన్నారో చెప్తుందనుకున్నాను. కానీ తను ఫోన్ చేయలేదు. నేను చేసినా ఆన్సర్ చేయలేదు. అది నా ఫోన్ పైన గదిలో ఛార్జింగ్ పెట్టాను. నాకు తెలియలేదు మీరు చేశారని. ఇట్స్ ఓకే వారాహి. నువ్వు ఎంతకీ ఆన్సర్ చేయకపోయేసరికి నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. టెన్షన్ దేనికి? ఇంట్లో నిన్నేమన్నా తిడుతున్నారేమో, గొడవ పడుతున్నారేమో అనుకుని కంగారుగా వచ్చేసాను. గొడవెందుకు పడతాం బాబు? వారాహి ఏమి చెడ్డ పని చేయట్లేదు కదా. తనకొచ్చిన సంబంధాన్ని ఒప్పుకుంది, అంతే. అంటే మీకందరికీ ఈ పెళ్లి ఇష్టమే కదా? అయితే నేనిది వారాహికి ఇవ్వచ్చా? ఏంటది? ఇది నీకోసం స్పెషల్గా తీసుకొచ్చిన గిఫ్ట్. ఇదిగో. థ్యాంక్ యూ వారాహి. అసలు ఏంటిది? చాక్లెట్ టెడ్డీ. నీకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాను. అలాగే టెడ్డీ బేర్ అన్నా కూడా నీకు ఇష్టం అని తెలుసుకున్నాను. అందుకే నీ రెండు ఇష్టాలని కలిపి చాక్లెట్, టెడ్డీ రెండు నీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. మీకు నా ఇష్టాలు ఎలా తెలుసు? మన పెళ్ళికి నేను ఒప్పుకుంది పొద్దునే కదా. ఒక మనిషి ఇష్టపడితే ఆ మనిషి ఇష్టాలను తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టదు. ఓకే వారాహి, నేను బయలుదేరతాను. రేపు మార్నింగ్ వస్తాను. నిన్ను పికప్ చేసుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు నన్ను డ్రాప్ చేస్తారా? ఎందుకు బాబు? రోజు వారాహి ఎలా వెళ్తుందో అలాగే వెళ్తుందిలే. అంటే మీకు నా మీద నమ్మకం లేదా? నేను తనతో తప్పుగా బిహేవ్ చేస్తానని అనుకుంటున్నారా? తనని మోసం చేస్తానని ఏమన్నా? అయ్యో, అలా అని ఏం కాదు బాబు. మరింక ఎందుకు వద్దంటున్నారు?
నేను వారాహినే పెళ్లి చేసుకుంటాను. నా కాబోయే భార్యతో నేను బయటికి వెళ్తుంది తనకి హెల్ప్ చేయడానికే, కానీ వెళ్ళకూడని చోటికి తీసుకెళ్ళడానికి కాదు కదా. అంటే బాబు, అమ్మా నేను వెళ్తానమ్మా. మీరు రేపు పొద్దున్న రండి, నేను మీతో వస్తాను. థ్యాంక్ యూ వారాహి. నేను రేపు మార్నింగ్ వస్తాను. బాయ్. వెళ్ళొస్తానండి. వారాహి, నువ్వు నిజంగానే నాకు కాబోయే వాడితోనే కదమ్మా నేను వెళ్ళేది. పదమ్మా భోంచేద్దాం. ఫోన్ లోపలుందని చెప్పింది, కానీ ఇక్కడే ఉంది కదా. ఇలా ఎందుకు చెప్పింది? వారాహి మనసులో ఏముంది? అమ్మా అమ్మా, అర్జెంటుగా పనుందని పిలిచారు. అక్కడెక్కడో చూస్తారేంటమ్మా? తొందరగా చెప్పండమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఏయ్, నేనిక్కడ చాలా పవిత్రమైన మహత్కార్యం ఒకటి పూనుకుంటే నీకు ఆ పప్పు తాలింపుల పనులు ఎక్కువైపోయాయా? చెప్పండమ్మా, ఏంటంత గొప్ప పని? ఆ విక్కీని హాసినిని ఒకటి చెయ్యాలే, అర్థమైందా? ఆ? ఏంటమ్మా? వాళ్ళిద్దరి మధ్య సంధ్య చేసి సఖ్యత కుదిర్చి సంసారం చేసుకునేలా చెయ్యాలే ముద్దు. మీరింత ముఖ్యమైన పని అంటే నేను ఇంకేంటో అనుకుని పనులు మానుకుని వచ్చేశాను. అదవదమ్మా, దీనికోసం నన్ను అనవసరంగా పిలిచారా? ఇవన్నీ అయ్యే పనులు కాదు గాని నేను వెళ్తాను. హేయ్, ఇలా రా రా. నేనేమైనా వెరిదారిలా కనిపిస్తున్నానా నీ కంటికి? అబ్బే, బాగానే కనబడుతున్నారే. హేయ్, నేను వాళ్ళిద్దరినీ కలిపి తీరుతాను. అమ్మా, కలపడానికి వాళ్ళేమైనా కూరలో ఉప్పు కారాలా? ఏమే ఎటకారమా? ముందు ఆ విక్కీ వీక్నెస్ ఏంటో చెప్పు. ఈక్నెస్లా అంటే ఏంటమ్మా? అబ్బా, అదేనే, బలహీనతలు. అబ్బో, మీకు ఇంగ్లీష్ మాటలు కూడా బాగా తెలుసమ్మా. మరి ఏమనుకున్నావే, ఆ రోజుల్లోనే నేను 3వ క్లాస్ వరకు చదువుకున్నాను. చెప్పు, ముందా విక్కీ వీక్నెస్లేంటో చెప్పు. అబ్బే, మా ఇక్కి బాబుకి మందు, సిగరెట్టు, బురద, జరదా అలాంటి అలవాట్లేం లేవమ్మా. అవి కాదే, ఇప్పుడు మా హాసినికి పిల్లంటే భయం. అలాగే ఆ విక్కీ కూడా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఆ, అలాంటిదైతే ఒక చిన్నదుందమ్మా. హా, చెప్పు ఏంటది? మా ఇక్కి బాబుకి చీకటంటే భయం అమ్మా. హా, ఓసి నీ నోట్లో బందర్ హల్వా పెట్టా. ఇంత బలహీనత ఉంచుకుని చిన్నది చీకటి అంటావేంటే? ఇప్పుడు దొరికారు వాళ్ళిద్దరు. ఏం చేస్తారమ్మా? మా హాసిని పిల్లి కోత వింటేనే వణికిపోతుంది. ఆ విక్కీ చీకటంటే భయపడిపోతాడు. ఆ చీకటిని, ఈ భయాన్ని ఒక్కటిగా చేసి నేనొక బలమైన పన్నాగం పన్నుతాను. నువ్వు నీ పనులన్నీ పూర్తయిపోయాక ఇంటికి వెళ్లకుండా తిన్నగా నా దగ్గరికి రా.
సరేనమ్మా. రాత్రి మనిద్దరం కలిసి అమ్మా హెచ్చి వాళ్ళిద్దరిని కలపాలే. సరేనమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి పులిహోర కలుపుకుంటా. కలుపుకోవే, బాగా కలుపుకో, వెళ్ళు. వీళ్ళిద్దరికి ఇలా లింక్ ఇయ్యాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసిపోతారు. చెప్తా చెప్తా. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. ఆహా, పిల్లోనైనా కాకపోతేనే రేఖ కౌగిలి చేరగా. గుడ్ ఈవినింగ్ రేఖ. మేడం, గుడ్ ఈవినింగ్. కుమార్, వచ్చావా? నీకోసమే ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు మేడం? ఇదిగో, ఇది నీకిద్దామని. ఇది నిజమేనా? ఈ హృదయం నా కోసమేనా? అవును కుమార్, ఇది నీకోసమే, నీకివ్వడానికే స్పెషల్గా చేయించాను. తీసుకో. నమ్మలేకపోతున్నాను. ఇంత స్పెషల్గా నా కోసమే ఇది చేయించి నాకేం చెప్పాలనుకుంటున్నారు? అది ఒక్కసారి తిప్పి చూడు కుమార్. నా మనసులో మాట నీకు అర్థమైపోతుంది. నిజమా? ఏమైంది కుమార్? నేను ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి రాలేదు, అందుకే ప్రిపేర్ అవ్వలేదు. ఇంత సర్ప్రైజ్ని తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఒక్క నిమిషం.
ఏంటిది రేఖ? మేడం, గుడ్. ఇదేంటంటే తొందరలోనే నా చరణ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేస్తాడు. అతను ఓకే అనగానే నేను ఈ పిల్లోని తనకిస్తాను. అంటే తనకి నా హృదయాన్ని ఇస్తున్నానన్నమాట. ఆయనకిచ్చేది ఇప్పుడు నాకెందుకు ఇచ్చారు? నా చరణ్ ఈ పిల్లోని తీసుకుని దీన్ని హత్తుకున్నా, పక్కన పెట్టుకున్నా, తల కింద పెట్టుకున్నా, ఎలా వాడినా ఇది తనకి చాలా మెత్తగా హాయిగా అనిపించాలి. అతనికి ఎలా అనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది? అదే ఆ సారికి ఎలా అనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది? అందుకే నేను ఇది చరణ్కి ఇవ్వడానికి ముందే నీకిస్తున్నాను. నువ్వు ఇది టెస్ట్ చేయాలి. రాత్రంతా నీ తల కింద పెట్టుకో, పగలంతా దీన్ని హగ్ చేసుకొని పట్టుకో. ఐఎమ్ సారీ చరణ్ గారు, ఐఎమ్ సారీ. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, అమ్మా, నువ్వు రఘుని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదమ్మా.